ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడండి మల్లిక గారు. ఏ స్థానం అది? కోడలు. కోడలంటే అర్థం ఏంటి? మీ అబ్బాయి నా కూతుర్ని ఏమైనా పెళ్లి చేసుకున్నాడా? లేదు కదా. నిశ్చితార్థం రోజున అతను తన వేలికేమైనా ఉంగరం తొడిగాడా? లేదుగా. నా కూతుర్ని మీరు కిడ్నాప్ చేశారు. అందరికీ తెలిసేలా తీసుకెళ్లారు. రాజీవ్ ప్లీజ్, ఇది ఆఫీస్. మొదలుపెట్టింది మీరే కదా, నన్ను పూర్తి చేయనివ్వండి. నాకిష్టం లేకపోయినా నా కూతురు ఇష్టపడిందని చెప్పి నిశ్చితార్థం పెట్టాను. కానీ అతను రాలేదు కదా. రాకపోవటం మాత్రమే కాదు, అదే ముహూర్తానికి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పీపీ నిలయానికి వచ్చాడు. దాని తర్వాత నాకు అర్థమైంది ధ్రువకి అమ్మ మీదున్న ప్రేమ, గౌరవం. రాజీవ్, అవన్నీ మనం ఇంట్లో మాట్లాడుకుందాం. కంప్లీట్ చేయని మల్లిక. కొడుకు పెళ్లి చేసుకున్న పిల్ల ఇంట్లో ఉండగా నా కూతుర్ని బఫూను చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసి దాన్ని కోడలుగా స్వీకరించాలని చెప్తున్నారు. అసలు ఇది ఏ చట్టంలో ఉంది చెప్పండి? రాజీవ్, వాడు ఆ అమ్మాయిని ఇంకా పెళ్లి చేసుకోలేదు. అది రేపు మీకే అర్థమవుతుంది. నా కూతుర్ని నాకు తిరిగి ఇవ్వండి. ఒక తండ్రి బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇంతే నేను చెప్పగలిగేది. మీ అబ్బాయి నా కూతుర్ని ఏమైనా పెళ్లి చేసుకున్నాడా? లేదు కదా. నిశ్చితార్థం రోజున అతను తన వేలికేమైనా ఉంగరం తొడిగాడా? లేదుగా. అదిగో ధ్రువ సార్ వస్తున్నారు, వెళ్ళి పలకరిద్దాం పదండి. మన వసు ఎలా ఉందో ఏంటో. అవును, అడుగుదాం. జానకి వదినా, ఈరోజు మీరందరూ స్ట్రైకా? నా మీద తిరుగుబాటు చేస్తున్నారా ఏంటి? మా వసుంధర గురించి అడుగుదామని వచ్చాం సార్. మా జీతాలు కట్ చేయరు కదా. జీతాలు కట్ చేస్తే నేను ఇంటికెళ్ళగలనా? మీ వసుంధర ఊరుకుంటుందా? వసు బాగుందా సార్? చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు మిమ్మల్ని అందరినీ కలవమని నాకు పెద్ద లిస్టే ఇచ్చింది. అందులో ఫస్ట్ మీ పేర్లే ఉన్నాయి. పెళ్లి పత్రికలు కొట్టించారా బాబు? పెళ్లి పత్రికలు కొట్టిస్తే అవి ముందు మీకే వస్తాయి. పెళ్లి రోజు త్వరలోనే వస్తుంది. మీ అందర్నీ వచ్చి పిలుస్తాను. అందరూ తప్పకుండా రావాలి, సరేనా? రాకుండా ఎలా ఉంటాం సార్? తను మా వసు. భాస్కర్ అన్న మొన్న ఫోన్ చేశారు కదా, అప్పుడు మేం కూడా పక్కనే ఉన్నాం. ధ్రువ సార్ వచ్చారు. ఎండి గారితో పాటు ఆఫీస్కి వెళ్ళిందని తెలిసి మేమందరం చాలా సంతోషపడ్డాం సార్. సార్ నమస్తే సార్. ఎప్పుడొచ్చారు సార్? 10 గంటలకు వచ్చాను. వసు కూడా వస్తే బాగుండే సార్. త్వరలోనే పెళ్లి చేసుకుని తీసుకొస్తానులే. అది కరెక్టే. ఏదో మాకు చూడాలనిపించి చెప్పాను. మల్లికా మేడం కూడా ఒప్పుకున్నారు కదా, ఆమెతో పాటు ఆఫీసుకు కూడా తీసుకెళ్తున్నారు. అదే మహాభాగ్యం. వసు వెళ్ళాక మాకెవరికీ హుషారే లేదు. భాస్కర్ బాబాయ్, ఏంటది? అది వసు మా మీద చూపించిన అభిమానం అలాంటిది. వసుంధరతో కొద్ది రోజుల పరిచయంలోనే నాకది అర్థమైంది.
మీ అందరి బాధ నాకు అర్థమవుతుంది. తనతో పెళ్ళయ్యాక తరచూ ఇక్కడికి తీసుకొస్తాను. తను ఇక్కడ అమ్మమ్మని కలవాలని చెప్పింది. మీరు అవ్వ దగ్గరికి ఎప్పుడు వెళ్తారో చెప్పండి, నేను వచ్చి దారి చూపిస్తాను. సాయంత్రం మీ పనులయ్యాక వెళ్దాం. సరే సార్, ఉంటాను. జానకి వదిన, పనులు కానివ్వండి, లేకపోతే జీతం కట్ చేస్తాను. వెళ్ళరండి. వసుంధర మీద ఇంతమంది అభిమానం పెంచుకున్నారు. ఏయ్, ఎందుకంత చప్పుడు చేస్తున్నావు? అవతల మల్లికా మేడం, గ్రీష్మా మేడం డిన్నర్ చేస్తున్నారు, అర్థమైందా? రాజీవ్ ఇవాళ నాతో కొంచెం హార్ష్గా మాట్లాడాడు. నిన్ను తీసుకురావడమే ప్రాబ్లం అంట. ఆఫీస్లో కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేకపోయాను. వసుంధరని పెళ్లి చేసుకున్నట్టే మాట్లాడాడు. మా పెళ్లి జరిగినప్పుడు డాడీకి అప్పుడు అర్థమవుతుందంటీ. నా భవిష్యత్తు గురించే ఆయన భయమంతా. నాకేమో ధృవాని పెళ్లి చేసుకోవాలనే పంతం. మీరు నాకు మాటిచ్చారు కాబట్టి నేను రిలాక్స్డ్గా ఉన్నాను. ఇంతవరకు నేనిచ్చిన మాట ఎప్పుడూ తప్పలేదు గ్రీష్మ. తెలుసాంటీ. అవును, అచ్చరే, వసుంధర్ని పంపించడానికి నువ్వేదో ప్లాన్ చేస్తానన్నావు. ఏంటా ప్లాన్? ఇంకో రోజు ఉంది కదా ఆంటీ. ఈ రోజు ఏం చేశాను చెప్పనా? పొద్దున్న టిఫిన్ కూడా తిననివ్వకుండా అందరి బట్టలు ఉతికించేశాను. అది కూడా మిషన్లో కాదు, చేయితోటి. తర్వాత అన్ని గదులు దాంతోనే తుడిపించేశాను. అది చేసి 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 నీరసపడిపోయిందనుకోండి. ఇంకో 2 ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా ఇచ్చాననుకోండి, దెబ్బకి పారిపోతుంది. నువ్వు సినిమాలు బాగా చూస్తావు కదా? బాగా చూస్తాను. చూస్తావని నాకు తెలుస్తూనే ఉంది. నువ్వు చెప్పిన ఈ వీర శూర పరాక్రమాలన్నీ సినిమాల్లో నేను చాలాసార్లు చూశాను. చూసిన వాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది ఇవి చవకబారు ఆలోచనలని. ఉన్న కొన్ని రోజుల్ని ఇలా వేస్ట్ చేస్తావా? గ్రీష్మ, నా కోడలుగా ఆలోచించు, బ్రెయిన్ ఉపయోగించు. లేకపోతే నాకు చెప్పు, బ్రెయిన్ ఎలా వాడాలో నేను చెప్తాను. ఆంటీ, మీరే చూస్తారు కదా, రేపు మీరు ఆఫీస్ నుంచి వచ్చేసరికి అది ఇంట్లో ఉండదు. నాకు తెలివుందని అప్పుడు మీకు అర్థమవుతుంది. నువ్వు వసుంధర్ని అబ్జర్వ్ చేస్తూ ఉండు. ధ్రువతో ఎక్కువ కాంటాక్ట్లో ఉండకూడదు. దానికి మొబైల్ లేదాంటీ. ల్యాండ్ ఫోన్ సంగతి నేను చూసుకుంటాను. ఏంటి, గాలి తినేసి బతికేస్తావా? ఇదిగో పొద్దునన్న మిగిలింది తిను. సరే అక్క. నువ్వో సాధు జంతువి. ఏమైందక్క? ఏం పెట్టినా మాట్లాడకుండా తింటావు. నాకు వేడన్నమే తినే అలవాటేం లేదక్క. చద్దన్నం తినడం కూడా అలవాటే. మంచిదే, నీకు దొరికేది అదేలే.
హాయ్ కార్తిక్. కార్తిక్, కార్తిక్ ఆగు. నీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? రిజల్ట్స్ వచ్చాక ఒకసారి నాకు కనిపించు. కంపెనీలో ఒక జాబ్ చూద్దాం. అలాంటి పరిస్థితి ఏం రాదులే. పైగా మీలాంటి యజమానుల కింద పనిచేయడం అంటే డబ్బున్న వ్యక్తి పేదవాడి జీవితం మీద అధికారం చెలాయించడానికి పర్మిషన్ ఇవ్వటం. ఎందుకీ ఉపన్యాసం కార్తిక్? వీటితో ఏం సాధిస్తావు? ప్రతి ఒక్కడికి ఒక మంచి రోజు వస్తుందని ఏమీ చేయకుండా కూర్చోవడం కన్నా మనమే ఆ స్థాయి కోసం ప్రయత్నిస్తే బాగుపడతాం కదా. ఇలా ఉన్నావు కాబట్టే వసుంధరని పోగొట్టుకున్నావు. అంటే వాళ్ళ నాన్నొచ్చి అడగగానే వసుని వదిలేయడానికి ఒప్పేసుకున్నావు. అదే నేనైతే అలా ఎప్పటికీ చేసుండేవాణ్ణి కాదు. అందుకే ఈరోజు వసుంధర నాతో ఉంది. ఓ, కళ్ళు తెరిపించావు, మంచిది. ఇంతకీ మా వసుంధర ఎలా ఉంది? ఇక్కడికి వచ్చేటప్పుడు పేరు పేరున అందరినీ అడగమని చెప్పింది, ఒక్క నిన్ను తప్ప. ఎలా ఉంది అని అడిగావు కదా, నాకు కాబోయే భార్య తను చాలా బాగుంది. అదేంటి ఇప్పుడే ఫోన్ చేశాను? మీ ఇంట్లో మనిషిని మనిషిగా గౌరవించడం ఎవరికీ తెలీదు? అక్కడ సంతోషంగా లేనని చెప్పింది. అంటే జరిగినవన్నీ నీతో చెప్తుందా? తను చెప్పలేదు, ఇప్పుడే నువ్వు చెప్పనట్టు చెప్పావు. చిందాక ఫోన్ చేసింది భాస్కర్ బాబాయ్, వసుంధర కాదు. ఇందాకేంటన్నావు? అందరినీ అడిగింది కానీ నన్ను మాత్రం అడగలేదనా? ఎందుకు అడగలేదో నీకు చెప్పినా అర్థం కాదు. వసుంధర నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. తాను పెళ్లి చేసుకోబోయేవాడితో వేరే వాళ్ళని అడిగానని చెప్పమ్మనదు. అదే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న ఆడపిల్ల లక్షణం. నీ చేతిలో ఉన్నది వజ్రం. ఇక నుంచైనా గుర్తించడం నేర్చుకో. వజ్రం ఎప్పుడు విలువైన వాళ్ళ దగ్గరే ఉంటుంది, అందరూ దాన్ని పొందలేరు. సరే పోనీలే, హాయ్ చెప్దామని వస్తే కొందరు మారే రకాలు కాదు. ఏంటమ్మా చూస్తున్నారు? అర్థమైందిలేండి. ఈరోజు వసుంధర కనిపించలేదు, అందుకేగా. ఇవాళ గ్రీష్మ మళ్ళీ కొత్త వేధింపులు మొదలుపెట్టిందేమో. పొద్దున్నే 5ంటికి లేచింది. ఇక్కడ నైట్ డ్యూటీ లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే అది కూడా చేయించేది. నందితా మేడం, కొంతసేపు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మందులు మంచినీళ్లు తీసుకొస్తాను. ఎక్కడికి? మందులు వెయ్యాలి, వెళ్ళి తీసుకురావడానికి వెళ్తున్నాను. వీల్ చైర్ లాక్ చేసావా? చేశాను మేడం. వెళ్ళు.
నందిత, ఇంట్లో జరుగుతున్నవన్నీ నీకు తెలుసు కదా. విషయాలన్నీ ఎప్పటికప్పుడు నీకు చెప్పలేకపోతున్నాను. శుభం అంటూ ఏదీ కూడా జరగడం లేదు. ఈ టెన్షన్స్ అన్నీ పడాల్సింది నేనొక్కదాన్నే కదా నందిత. ధ్రువ నాకు ప్రతి నిమిషం హార్ట్అటాక్ తెప్పించే పనులే చేస్తున్నాడు. అలా అయినా బావుండేది, నాకీ బాధ ఉండేది కాదు. వాడికి నచ్చిన పిల్లను చేసుకుంటాననడంలో తప్పే ఉంది మల్లిక. గ్రీష్మని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. మన అంతస్తుకి తగింది కాకపోయినా రాజీవన్నయ్య కూతురు కదా. మరి వాడు కావాలనుకుంటుంది ఎవరిని? ఒక మామూలు కార్మికురాల్ని. ఇది ఎలా సహిస్తాం? అందరూ ఏమనుకుంటారు? అందుకే సర్వెంట్గా పెట్టాను. పీపీ నిలయం పేరు కాపాడాలి అని నేను ప్రయత్నిస్తున్నాను. ఒక పేద పిల్లను తీసుకువస్తే పీపీ నిలయం పేరు ఎందుకు తగ్గిపోతుంది మల్లిక? పేరింకా పెరుగుతుంది కదా. స్టేట్స్కి నిన్ను ట్రీట్మెంట్కి తీసుకెళ్లే విషయం రాజీవ్కి చెప్పాను. రాజీవ్ కూడా ఇప్పుడు నాకు శత్రువైపోయాడు. ఇదంతా ఫేస్ చేయడానికి నేనేం తప్పు చేస్తున్నానో నాకు తెలీదు. లాస్ట్ ఇయర్ నుంచి ఈ కంపెనీ బాధ్యతలన్నీ తీసుకుని ధైర్యంగా ముందుకు నడిపిస్తున్నాను. ఇప్పుడు నా ధైర్యం అంతా సడలిపోతోంది. నా బాధ నేనెవరితో చెప్పుకోవాలి? అందుకే నీతో షేర్ చేసుకుంటున్నాను. సరే, నాకొక మీటింగ్ ఉంది, వస్తాను. మీరిక్కడే ఇంకాసేపు ఉంటారా? వెళ్దామా? వసుంధరని చూడాలనుంది కదూ. సరే, మనం వెళ్ళి చూద్దాం. మల్లిక ఆంటీ వెళ్ళిపోయారా? ఇప్పుడే వెళ్లారు. నిన్న పడ్డారు కదా, ఎలా ఉంది మేడం? ఇప్పుడు కూడా నొప్పిగా ఉందా? నేను ఇబ్బంది పడతానని నువ్వెదురు చూస్తున్నావని నాకు తెలుసులే. నిన్ను జీతానికి పెట్టుకున్నది ఆంటీని చూసుకోటానికి. అందులో చిన్న పొరపాటు కూడా జరగకూడదు. జాగ్రత్త. అక్కడ కూలి చేసుకునే ఈ అమ్మాయికి నా ఇంట్లో పని మనిషిగా ప్రమోషన్ ఇస్తున్నాను. ఏం పర్వాలేదు సార్, నేను బానే ఉన్నాను. నా స్థానం ఇదే, ఆ విషయం నాకు తెలుసు. ఏంటి, ఇంకా నీ పని కాలేదా? తినటం మాత్రం మహా స్పీడ్గా తింటావు. పనయ్యాక రెడీ అయ్యిరా, షాప్కి వెళ్ళాలి. అది నాకిక్కడ షాప్ అది తెలీదు.
దారి నేను చెప్తానులే. నా చైన్ ఒకటి హుక్ మార్చమని గోల్డ్ షాప్లో ఇచ్చాను. రెడీ అయిందని ఫోన్ చేశారు. వెళ్ళి తీసుకుని రావాలి. గోల్డ్ షాప్ ఎక్కడ మేడం? వెంకటేశ్వర జ్యువెలరీ. అక్కడ దామోదర్ని అడుగు, చైన్ ఇచ్చేస్తాడు. వెంకటేశ్వర జ్యువెలరీ. ఎలా వెళ్ళాలి మేడం? ఈ ఇంట్లో నుంచి నేరుగా వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది. అలా స్ట్రైట్గా వెళ్ళాలి. 3 కిలోమీటర్ల తర్వాత ఒక టెక్స్టైల్ షాప్ వస్తుంది. అక్కడి నుంచి రైట్ తీసుకోవాలి. 1/2 కిలోమీటర్ వెళ్తే వెంకటేశ్వర జ్యువెలరీ కనపడుతుంది. నన్నెవరైనా దించుతారా? పోనీ పల్లకి పంపనా? పక్కన 4 భటులు కూడా. ఏ నడిచెళ్ళలేవా? ఒక చైన్ని ఒక అమ్మాయి కొట్టేసింది సార్. ఆ అమ్మాయి ఎటు వెళ్ళింది?